అందరికీ నమస్కారం. మీ అందరి G&L లెర్నింగ్ జోన్కి హృదయపూర్వక స్వాగతం. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, రిజల్ట్ అనాలసిస్, కట్ ఆఫ్ మార్క్స్ అనాలసిస్, రిజర్వేషన్ డీటెయిల్స్, ఆల్ టికెట్ వైజ్ అనాలసిస్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా అందించడమే మన G&L లెర్నింగ్ జోన్ లక్ష్యం. మనం ప్రతి రిజల్ట్ని కేటగిరీ వైజ్గా, మార్క్స్ వైజ్గా, హాల్ టికెట్ వైజ్గా డీటెయిల్డ్గా ఎనలైజ్ చేస్తూ క్యాండిడేట్స్కి క్లారిటీ వచ్చేలా వీడియోస్ తీసుకొస్తున్నాం. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ రోజు రోజుకి ముందుకు వెళ్తోంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం MPHA ANM జోన్ 4 రిజల్ట్ అనాలిసిస్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో EWS, BCA, BCB, BCC, BCD, BCE, SC, ST కేటగిరీస్ అన్నిటినీ డీటెయిల్డ్గా అనలైజ్ చేయబోతున్నాం. సో ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఎక్కడ కట్ ఆఫ్లో వెళ్ళే అవకాశం ఉంది, ఎంత మార్క్స్ వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అందరూ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొదటగా EWS కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ కేటగిరీలో మొత్తం 29 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మొత్తం డేటాలో కేవలం 12 మంది క్యాండిడేట్స్ మాత్రమే కనిపించారు. అవును ఫ్రెండ్స్, 29 పోస్టులు ఉండగా కేవలం 12 మంది మాత్రమే కనిపించడం ఈ ఎనాలిసిస్లో బిగ్గెస్ట్ హైలైట్. సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్లో ఒక పోస్టుకి 100 మంది కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ అనాలిసిస్ చూస్తే హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే 77.14 మార్క్స్ అనేది EWS కేటగిరీలో టాప్ మార్క్స్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ స్లైడ్లో సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, కేటగిరీ, టోటల్ పాయింట్స్ అనేది మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో సీరియల్ నెంబర్ ప్రకారం, హాల్ టికెట్ నెంబర్ ప్రకారం మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ అనేది 77.14. ఈ మార్క్స్ వచ్చిన మహిళా అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నట్లయితే 241 905 H00 క్యాండిడేట్కి వచ్చా 77.14 మార్క్స్ అనేది వచ్చాయండి. తర్వాత 71.42, 70.28 మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కాంపిటీషన్ డీసెంట్గా కనిపిస్తుంది, కానీ తర్వాత మార్క్స్ ఒకసారిగా డ్రాప్ అవుతున్నాయి. సో 68, 65.71 తర్వాత డైరెక్ట్గా 57 రేంజ్కి వెళ్ళిపోతుంది. అలాగే 52, 50, 45, 44, 35 మార్క్స్ వరకు కూడా క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. ఇది కాంపిటీషన్ చాలా లోగా ఉందని క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ కట్ ఆఫ్ చాలా లో వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లోయర్ మార్క్స్ క్యాండిడేట్స్ కూడా హోప్ అనేది వదులుకోవద్దు ఫ్రెండ్స్. వెయిటింగ్ మూమెంట్స్ జరిగితే అవకాశాలు ఇంక్రీజ్ కూడా కావచ్చు. ఇలా EWS కేటగిరీలో కాంపిటీషన్ చాలా లోగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ BCA కేటగిరీ అనాలిసిస్ చూద్దాం. సో BCA కేటగిరీలో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్క్స్ అనాలిసిస్ చూస్తే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 77.14, తర్వాత 76 మార్క్స్తో ఇద్దరు క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. 73.71 మార్క్స్ రేంజ్లో కూడా చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే BCA కేటగిరీలో మిడిల్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉందని తెలుస్తుంది. అలాగే 73.14, 72.51, 71.42 మార్క్స్ వరకు డీసెంట్ కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో తర్వాత 70.28 వరకు కూడా చాలామంది క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. ఇది కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మనకి 68 మార్క్స్ దగ్గర ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకి 69 మార్క్స్ రేంజ్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు. 69.42, 69.14. సో ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కట్ ఆఫ్లో కూడా ముగ్గురు ఉన్నారండి. 68 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి బీసీఏ కేటగిరీలో బ్యాలెన్స్డ్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే 77.14 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితేనేమో 68 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ 77.14, 68 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పుకోవచ్చు. టాప్ మార్క్స్ వచ్చేసరికి 77.14 అనేది చెప్పుకోవచ్చు. మనకు ఉన్న మొత్తం సీట్లు పోస్టులు అనేది 22 పోస్టులు ఉన్నాయి. అంటే 68 మార్క్స్ నుంచి 77.14 మార్క్స్ మధ్యలో వచ్చిన 22 మంది అభ్యర్థులకు మాత్రం అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీలో మొత్తం 27 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జోన్ 4లో బీసీబీ కేటగిరీలో 27 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 27 సీట్లలో మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 78.28 మార్క్స్ అనేది టాప్ పొజిషన్లో ఉన్న మహిళా అభ్యర్థి యొక్క మార్క్స్. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 69 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బీసీబీలో కట్ ఆఫ్ మార్క్స్ 69 మార్క్స్ అండ్ టాప్ మార్క్స్ వచ్చేసరికి 78.28 మార్క్స్ అనేది టాప్ మార్క్స్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్ టికెట్ నెంబర్స్ కేటగిరీ వైజ్గా టోటల్ పాయింట్స్ అనేది మీకు మెన్షన్ చేసి పెట్టాను. మీ ఆల్ టికెట్ కరెక్ట్గా ఉందా లేదా, ఆల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. 74.85 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. ఇలా 73.71 అంటే మల్టిపుల్ మార్క్స్ అంటే సేమ్ మార్క్స్ చాలామందికి వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది బీసీబీ కేటగిరీలో. అంటే 69 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి బీసీబీ కేటగిరీలో స్ట్రాంగ్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 69 మార్క్స్ క్యాండిడేట్స్కి వెయిటింగ్ మూమెంట్ జరిగితే అవకాశం కూడా రావచ్చు. ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనకి 69 మార్క్స్ అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం ఫ్రెండ్స్. బీసీసీ కేటగిరీ. ఈ బీసీసీ కేటగిరీ జోన్ 4లో బీసీసీ కేటగిరీలో మనకి మొత్తం పోస్టులు 4 పోస్టులే ఉన్నాయి ఫ్రెండ్స్. బీసీసీ కేటగిరీలో మొత్తం 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ కేటగిరీలో ఈ కేటగిరీ అనేది చాలా సెన్సిటివ్. ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ. హైయెస్ట్ మార్క్స్ అనేది 74.85 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్. తర్వాత 73.71 మార్క్స్ అనేది కనిపిస్తున్నాయి. అలాగే 68 మార్క్స్ కూడా డేటాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ స్మాల్ మార్క్స్ డిఫరెన్స్ కూడా సెలక్షన్పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 68 మార్క్స్ దగ్గర ఉండే అవకాశం కనిపిస్తుంది. అఫీషియల్ మెరిట్ లిస్టు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బీసీసీ కేటగిరీలో సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ బీసీడీ కేటగిరీ అనాలిసిస్ అనేది చూద్దాం. బీసీడీ కేటగిరీలో మొత్తం మనకి 18 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆల్ టికెట్ నెంబరు, కేటగిరీ వైజ్ టోటల్ పాయింట్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే బీసీడీ కేటగిరీలో 76 మార్క్స్ అనేది టాప్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 65.71 కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 1వ సీరియల్ నెంబర్ ఉన్న అభ్యర్థికి 76 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ సీరియల్ నెంబర్ ఉన్న అభ్యర్థికి 76 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ 76. అంటే ఇక్కడ డీలో 76 మార్క్స్ ఇద్దరు అభ్యర్థులకి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ తర్వాత 74.85, 72.57 మార్క్స్ రేంజ్లో కూడా చాలామంది క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. అంటే మిడిల్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే 71.42, 70.28, 69.14 మార్క్స్ వరకు కూడా డీసెంట్ కాంపిటీషనే కనిపిస్తుంది. తర్వాత 68.86, 66.85, 65.71 మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మనకి 65.71 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకి వెయిటింగ్ మూమెంట్ జరిగితే లోయెస్ట్ రేంజ్ క్యాండిడేట్స్కి కూడా అవకాశం అనేది రావచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బీసీడీ కేటగిరీలో డీసెంట్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ బీసీఈ కేటగిరీ అనాలిసిస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, బీసీఈ కేటగిరీలో మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మనకి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే 72.57 మార్క్స్ అనేది టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి మార్క్స్. సో ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ చూసుకున్నట్లయితే 224 1906 H00046 ర్యాంక్ వచ్చిన మహిళా అభ్యర్థి టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ సెకండ్ టాప్లో ఉన్న మహిళా అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 24 1936 H00037 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 72.57 మార్క్స్ అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థికి 24 1930 H00032 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 71.42 మార్క్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 52 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూపించాను ఫ్రెండ్స్. 52 నుంచి 72.57 మార్క్స్ మధ్యలో వచ్చిన 11 మందికి అవకాశం అయితే వస్తుంది ఫ్రెండ్. ఎందుకంటే బీసీఈలో మనకి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో ఇక్కడ మార్క్స్ చూసుకున్నట్లయితే 60 మార్క్స్ వరకు కూడా క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. ఇది కాంపిటీషన్ మోడరేట్గా ఉందని చూపిస్తుంది. కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మనకి 68 నుండి 70 మధ్యలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ లో రేంజ్ క్యాండిడేట్స్ కూడా వెయిటింగ్ మూమెంట్పై ఫోకస్ పెట్టాలి. బీసీఈ కేటగిరీలో మోడరేట్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిగ్గెస్ట్ కేటగిరీ అయిన ఎస్సీ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎస్సీ కేటగిరీలో మొత్తం మనకి 42 పోస్టులు ఉన్నాయి. ఇది బిగ్గెస్ట్ వేకెన్సీ కేటగిరీస్లో ఒకటి. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 78.28 మార్క్స్, తర్వాత 77.14 మార్క్స్తో చాలామంది క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. 76 మార్క్స్ రేంజ్లో కూడా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. అలాగే 74.85 మార్క్స్ రేంజ్లో కూడా చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ స్ట్రాంగ్ అయిన వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల డీసెంట్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్కి అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి 78.28 మార్క్స్ అనేది టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి మార్క్స్ అండి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 74.85 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మీకు 74.85 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఉన్నది మొత్తం 42 వేకెన్సీసే ఉన్నాయి. సో ఇక్కడ 42తో పాటు ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఉన్నారు. అంటే మనకి కాంపిటీషన్లో చాలామందికి అవకాశం ఉంది. ఎందుకంటే 74.85 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు కట్ ఆఫ్లో. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎవరిని బేస్ చేసి తీసుకుంటారంటే వాళ్ళ ఏజ్ ప్రకారం కానీ రోస్టర్ పాయింట్ ఆధారంగా కానీ వాళ్ళని సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారు ఫ్రెండ్స్. సో అందుకే ఇక్కడ 74.85 మార్క్స్ వచ్చిన అభ్యర్థులందరికీ ఆల్ టికెట్ నెంబర్స్ని నేను డిస్ప్లే చేసి పెట్టాను. అంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 74.85. సో ఇక్కడ టాప్ మార్క్స్ వచ్చేసరికి 78.28. అంటే 74.85 నుంచి 78.28 మార్క్స్ మధ్యలో వచ్చిన 42 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎస్సీ కేటగిరీలో స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. చివరిగా ఎస్టీ కేటగిరీ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎస్టీ కేటగిరీలో మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి 78.28 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ టాప్ మార్క్స్ కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి. 78.28 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 77.14. ఇక్కడ 77.14 మార్క్స్ రేంజ్లో చాలామంది క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. 76 వరకు కూడా డీసెంట్ కాంపిటీషనే ఉంది. అలాగే 74.85 మార్క్స్తో కూడా మనకి చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ ఎక్స్ట్రా ఒక ముగ్గురు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మనకి 29 పోస్టులు ఉన్నాయి, కానీ ఇక్కడ 32 మంది క్యాండిడేట్ల లిస్ట్ అనేది నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది 74.85 మార్క్స్. 74.85 మార్క్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను లిస్ట్లో యాడ్ చేశాను. సో వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళని సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారు ఫ్రెండ్స్.
ఇక్కడ 74.85 మార్క్స్ రేంజ్లో కూడా చాలామంది మనకి యాడ్ అయ్యారు. ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిటింగ్ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మనకి 74.85 దగ్గర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిడిల్ రేంజ్ క్యాండిడేట్స్ కూడా వదులుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం జోన్ 4 కంప్లీట్ కేటగిరీ వైజ్ అనాలిసిస్ చూసాం. ఎక్కడ కాంపిటీషన్ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ కట్ ఆఫ్లో వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడ వెయిటింగ్ మూమెంట్ ఉండొచ్చు అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసాం. మీ మార్క్స్ ఎంత వచ్చాయి కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన G&A లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.